రెడ్ సెలెక్ట్ టు కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్. రెడ్ సెలెక్ట్ టు కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్. జోహార్ కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్. యువతకు ఒక దిక్సూచిగా భగత్ సింగ్ లాంటి అనేక మందికి స్ఫూర్తినిచ్చిన పోరాట వీరుడు కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్ 94వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కామ్రేడ్స్, ముందుగా చంద్రశేఖర్ ఆజాద్ 94వ వర్ధంతిని ఈరోజు హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఏఐవైఎఫ్ కార్యాలయంలో ఈరోజు హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. వాస్తవానికి ఆజాద్ ఆయన జీవితాంతం కూడా దేశ స్వాతంత్రం కోసం ఈ దేశం నుంచి బ్రిటిష్ ముష్కరులను తరిమి కొట్టడంలో ఆయన సిద్ధాస్తుడిగా పనిచేశాడు. అనేక పోరాటాల్లో కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కూడా పోరాడి స్వరాజ్య కాంక్షలో ముందుండి ఆనాటి విద్యార్థుల యువతను కూడా ముందుకు తీసుకుని వెళ్ళి వాళ్ళందరూ కూడా స్వతంత్ర సంగ్రామంలో తీసుకోవడానికి అవిరళంగా కృషి చేశారు. వారి త్యాగనిరతి కోసమే స్వతంత్ర కాంక్షతోనే పూర్తిగా యువతను ఒక మంచి సన్మార్గం వైపు స్వతంత్రం హక్కునే కాపాడుకునే విధంగా ఆయన కృషి చేశారు. కాబట్టి మనం ఈ రోజు వారిని గుర్తించుకోవడం అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు యువతరానికి కూడా ఆనాడు దేశ స్వాతంత్రంలో వారు ఏదైతే కలలు కన్నారో ఆ స్వాతంత్ర ఫలాల్ని సిద్ధింప చేయడంలో నేటి పాలకుల్ని కనుగొనకు చేసే విధంగా ఈయన వర్ధంతి కార్యక్రమం ఆయన దిక్సూచి కావాలని చెప్పి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా కోరుతూనే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఏదైతే స్వతంత్ర ఫలాల్ని నేటి యువతకు అందించడంలో క్రియాశీలకంగా వారి యొక్క పాలన లేకపోతే సంక్షేమ ఫలాలు కూడా ఆ రకంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినట్టు మీ అందరికీ రాష్ట్ర సమితి నుంచి విప్లవాలు తెలియజేస్తూ పోరాడతాం చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తితో. చంద్రశేఖర్ ఆజాద్.